హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్లో ముగ్గురు భారత పౌరులు అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్కు వెళ్లారు, తర్వాత అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ సమస్యను ఇరాన్ ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ ఉదంతంలో మరింత సమాచారం కోసం ఇరాన్లో అదృశ్యమైన భారత పౌరుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ నెలలో ముగ్గురు భారతీయ పౌరులు వ్యాపార ప్రయోజనాల కోసం ఇరాన్కు వెళ్లారు. అయితే వారు అక్కడికి చేరుకున్నాక వారికి వారి కుటుంబాలతో సంబంధాలు తెగిపోయాయి. దాని గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. దీనిపై దర్యాప్తు కోసం భారత్ ఇరాన్పై ఒత్తిడి తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంతో పాటు టెహ్రాన్లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశామని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఆధునిక క్షిపణులను మోహరించినట్లు ఆ దేశ ప్రభుత్వ రంగ మీడియా వెల్లడించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ గెహామ్ అల్మాస్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తాయి. లను విజయవంతంగా ఛేదించాయని IRNA న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఇరాన్ దేశీయంగానే గెహమ్ అల్మాస్ క్షిపణులను అభివృద్ధి చేసింది. బుషెహార్, ఖుజెస్తాన్ ప్రాంతాల్లో నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో వీటి సామర్థ్యాన్ని పరీక్షించింది. ఈ ప్రాంతంలో అణు విద్యుత్ ప్లాంట్తో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు ఉండటమే కాకుండా ఈ క్షిపణుల సామర్థ్యం కీలకమైంది. ఇరాన్ ఇప్పటికే కృత్రిమ మేధ ఆధారంగా 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. ముందంజ వేయాలని, ఈ ప్రాతిపదికపై మరింత పురోగతి సాధించాలని సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ఇటీవల తెలిపిన తరుణంలో ఈ పరీక్షలు జరగడం విశేషం. 1979 నుంచి ఇరాన్ వివిధ రకాల క్షిపణులను అభివృద్ధి చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే స్వీడన్లో ఖురాన్ను తగులబెట్టిన ఇరాక్కు చెందిన సల్వాన్ మొమైకాను కాల్చి చంపారు. అతను ప్రతివాదిగా ఉన్న కేసులో స్టాక్హోమ్ జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించాల్సి ఉండగా ఆ తీర్పును కోర్టు వాయిదా వేసింది. సల్వాన్ మొమైకా బుధవారం రాత్రి సోడెర్టాల్జెలోని హోట్టోలోని తన ఇంట్లో తుపాకీ గాయాలతో మరణించినట్లు స్వీడిష్ ప్రభుత్వ మీడియా గురువారం తెలిపింది. 38 ఏళ్ల సల్వాన్ మొమైకా 2023లో స్వీడన్లో పలు ఖురాన్ దహనాలు, అపవిత్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతని చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహవేశాలు, విమర్శలు వెల్లువెత్తాయి. అనేక ముస్లిం దేశాలు అతడిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రకటించాయి. ఈ నేరపూరిత చర్యల వల్ల అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా నిరసనగానే ఖురాన్ను తగలబెట్టారని, ఖురాన్లోని సందేశాల నుంచి స్వీడన్ ప్రజలను రక్షించాలనుకుంటున్నారని మొమైకా కోర్టులో వాదించారు. భావ ప్రకటన స్వేచ్ఛను ఉటంకిస్తూ స్వీడిష్ పోలీసులు అతని నిరసనలకు అనుమతినిచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.